హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజైతే నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ముందుగా అందరికీ కొత్త సంవత్సరంలో నేను పెడుతున్న మొదటి వీడియో. అందరికీ శ్రీ విశ్వవాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తెలుగు సాంప్రదాయాల్లో భాగంగా ఒక కొత్త ఆచారం అయితే మన ముందుకు వచ్చింది. అదే వదిన మర్దన్ల గాజులు పెట్టడం. అలాగే అమ్మమ్మలు మనమలకు లడ్డూలు, మనమరాళ్ళకు గాజులు లడ్డూలు పెట్టే సాంప్రదాయం వచ్చింది. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి మా మర్దలకి గాజులు పెట్టడానికైతే వెళ్ళడం జరిగింది. నేనైతే 5 రకాల బ్యాంగిల్స్ అయితే కలుపుతున్నాను మా మర్దలకి వేయనీకి. మా మర్దలు చూస్తూ ఉంది ఎలా కలుపుతుందా. మా పిల్లలు అయితే తొందరగా మమ్మీ తొందర అయ్యి గాజులు మేము మా మర్దలకు పెట్టుకోవద్దా అని అంటున్నారు. నేనైతే మా మర్దలకైతే గాజులు వేసిన. అదేవిధంగా మా ఇద్దరు పిల్లలు కూడా మా తమ్ముని కూతురికి గాజులు తెచ్చిండ్రు పెట్టనీకి. వాళ్ళు పక్కకుండి ఫాస్ట్ కానివ్వండి మేము వేసుకోవాలి అని అంటున్నారు. నేనైతే మా మర్దలకైతే గాజులు వేయడం ఫినిష్ అయింది. గాజులు పెట్టడం అయితే ఫినిష్ అయిపోయింది. మేమైతే ఇద్దరం అయితే స్వీట్ తినిపించుకున్నాము. అదేవిధంగా మా పిల్లలైతే మా తమ్ముని కూతురికి ముద్దుల మరదలని చిన్న చేతులకు చిట్టి గాజులను అయితే పట్టుకొని వచ్చిండ్రు. మా తమ్ముని కూతురు అయితే వాళ్ళ మమ్మీ వాళ్ళలో కూర్చుంది. మా పెద్ద పాప మా చిన్న పాప అయితే గాజులు వేయడం స్టార్ట్ చేసిండ్రు. అదేవిధంగా గాజులు వేయడం అయితే పూర్తయింది. మా చిన్న పాప చప్పట్లు కొడుతుంది. అదేవిధంగానైతే నేనైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. మా వదిన గాజులు పెట్టనీకైతే వెళ్ళాను. మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందే ఈవినింగ్. అక్కడ పెట్టి మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళటాలకైతే నైట్ అయ్యేసింది. నేనైతే మా వదినకైతే గాజులు వేయడం అయితే స్టార్ట్ చేసేసాను. నైట్ టైం కాబట్టి అయితే వెంటిలేషన్ అయితే లేదు, లైటింగ్ అయితే తక్కువగా ఉంది. నేనైతే గాజులు పెట్టడం అయితే పూర్తయింది. మీలో ఎంతమంది అయితే ఈ సాంప్రదాయాన్ని పాటించి గాజులు లడ్డూలు పెట్టారో కామెంట్ రూపంలోనైతే మాకు తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోనైతే.